నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. విశాఖపట్నం లాంటి మహానగరంలో 99 పైసలకే ఎకరాన్ని ఇచ్చి పేదలని కొట్టి పెద్దలకి పెడుతున్నారు. కార్పొరేట్ శక్తులకు ఆజ్యం పోస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలతో పేదల పాలిట శాపంగా మారారని చెప్పి కురసాల కన్నబాబు గారు, ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారు సార్. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 2012 సంవత్సరంలో ఆ పార్టీ ఆవిర్భావం జరిగిన వీళ్ళందరి మూలాలు కాంగ్రెస్ నుంచే వచ్చాయి. అంటే ఈ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడిగానే కొనసాగుతూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయన రాజశేఖర రెడ్డి గారు 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి నాడు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన నాటి నుంచి 2009లో ఆయన కాలం చేసేదాకా 31 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. అటువంటి కాంగ్రెస్ మూలాల నుంచి వచ్చిన ఈ వైసీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మహానేత, ఆయన ప్రజారంజకమైన పరిపాలన అందించాడు, ఆయన విధానాలనే మేము కూడా కొనసాగిస్తాము అని చెప్పని వైసీపీ పార్టీ జెండాలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఆయన చుట్టూ ఆయన పాలనా హయాంలో అమలు చేసిన పథకాలని లోగోగా ఈ పార్టీ ప్రస్థానం మొదలుపెట్టారు. మరి అటువంటప్పుడు ఆయన ఏం చేశాడో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు చర్చిద్దాం, వివరణ ఇద్దాం. దానికి రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా తన ప్రభుత్వం ద్వారా వ్యాన్ పిక్ అని చెప్పని ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. 28,000 ఎకరాలు కేటాయింపు చేశాడు. తర్వాత ఇప్పుడున్న కాకినాడ SEZ 10,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ 12,000 ఎకరాలు, రక్షణ స్టీల్స్ అని చెప్పని సాక్షాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి గారి బావగారికి సంబంధించిన కంపెనీ బయ్యారం ఇనప గనులు అని చెప్పని 40,000 ఎకరాలు. మరి వీటి ద్వారా ఏ పేదలని పెత్తందారులుగా రాజశేఖర రెడ్డి గారు మార్చాడు? ఈ కేటాయింపులు చేసింది ఎవరికి? మర్చిపోయాం. ఇంకొక పెద్ద ఘనమైన కేటాయింపు ఉంది. ఏంటండి? కడప జిల్లాలో గాలి జనార్దన్ రెడ్డి సంస్థకి బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పని 10,000 ఎకరాలు కేటాయింపు చేశారు. తర్వాత అదే సంస్థకి ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపు చేశారు. ఇప్పుడు నేను ప్రస్తావించిన ఏ ఒక్క కేటాయింపులో కూడా ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క ఉద్యోగం దక్కల, రాష్ట్రానికి ₹1 పన్నాదాయం రాకపోగా అంతిమంగా జరిగింది ఏంటంటే అంటే నేను ఇప్పుడు ప్రస్తావించిన ప్రతి సంస్థ ఈ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయి. ప్రభుత్వ పరంగా ఆయన వాళ్ళకి లబ్ధి చేకూరిస్తే వాళ్ళు లంచాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీటిని క్విట్ ప్రోకో అని చెప్పిన ఒక కొత్త పదాన్ని CBI ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ దేశానికి పరిచయం చేయబడింది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఇవాళ పెత్తందారులకి కేటాయింపులు చేస్తున్నారు అని చెప్పని మాట్లాడితే వాళ్ళ నైతికత ఏంటి, ఇవాళ ఎన్డీఏ కూటమి నైతికత ఏంటి అనేది కూడా మాట్లాడదాం మనం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రానికి కొత్త కాదు. ఆయన 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇవాళ 6 సంవత్సరాల పైగా విభజిత రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 4వ దఫా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన గతంలో చేసిన కేటాయింపులు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవాళ హైదరాబాద్లో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న హైటెక్ సిటీ అయినా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా, ISB అయినా, IIIT అయినా, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ అయినా, నల్సార్ అయినా, హైటెక్స్ అయినా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయినా, నిఫ్ట్ అయినా, ఇట్లా ఒక 100 సంస్థలు చెప్పొచ్చు. అవన్నీ గ్రౌండింగ్ అయ్యాయి. అవన్నీ వాటి ఫలాలని, వాటి ద్వారా ఉపాధిని ఈ సమాజానికి అందిస్తూ ఉన్నాయి. అలాగే విభజిత రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేసిన ప్రతి కేటాయింపు గ్రౌండింగ్ అయింది. గ్రౌండింగ్ అయ్యే వరకు ఆయనే నిరంతరం వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళే దారిలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది. 50 ఎకరాల క్యాంపస్ అది. ఆ ఇన్ఫోసిస్ సంస్థకి 50 ఎకరాలు కేటాయింపు చేసేనాడు చంద్రబాబు నాయుడు గారు ఎకరానికి 500 మంది చొప్పున 25,000 మందికి ఈ క్యాంపస్లో ఉద్యోగాలు ఇవ్వాలి అని ఒప్పందం చేసుకుని ఆ భూమి కేటాయింపు చేశారు. కండిషన్ మీదనే కేటాయించారు. ఇవాళ ఒక్క క్యాంపస్లో 35,000 మంది పనిచేస్తున్నారు. అలాగే కన్నబాబు ప్రస్తావిస్తున్నట్టుగా విశాఖపట్నంలో 99 పైసలకు IT సంస్థలకు భూములు ఇస్తున్నారు. ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటి అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజిత రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో మరి విద్యా వైద్యం ఉపాధికి ప్రతి చిన్న అవసరాలకి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న యువత, ఆ యువతకి ఆ రాష్ట్రంలోనే ఉపాధి కల్పన జరగాలి అని అంటే పారిశ్రామిక పెట్టుబడులు ఆహ్వానించుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న అభివృద్ధి చెందున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలను కాదు అని ఒక పారిశ్రామిక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలి అని అంటే, గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే, అక్కడ ఉపాధి కల్పన జరగాలి అని అంటే వాళ్ళకి ఈ రాష్ట్రాల కన్నా మెరుగైన ప్రోత్సాహకాలు ఇచ్చే రప్పించుకోవాలి. ఇవాళ అభివృద్ధి చెందున్న హైదరాబాద్ నగరంలోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఏదైనా ఒక సంస్థ గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు టర్మ్స్ డిక్టేట్ చేస్తాయి. మీరు ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయాలి అని అంటే ఇంత ఖరీదుతోటి మీరు భూమి కొనుగోలు చేయాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి కాదు. సంస్థలని అభ్యర్థించి, అర్థించి, ప్రాధేయపడి రప్పించుకోవాలి. మేము మెరుగైన పాలసీస్ ఇస్తాం, మీకు వేగంగా అనుమతులు ఇస్తాం, మీకు ప్రాపర్ రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ అన్నీ మేము సమకూర్చుతాం. మా దగ్గర మెరుగైన మానవ వనరులు ఉన్నాయి, భూమి కారు చౌకగా ఇస్తాం, మీకు నీటి వసతి కల్పిస్తాం, మీకు విద్యుత్తులో రాయితీలు ఇస్తాం, ఇవన్నీ చెప్పే సంస్థను రప్పించుకోవాలి. కారణం ఏంటి అంటే మనదొక స్టార్టప్ స్టేట్. అటువంటప్పుడు మా దగ్గర భూమి ఇంత ఖరీదు అయినా సరే మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎందుకు మీ రాష్ట్రానికి మేము రావాలి అని అడుగుతారు. మాకు ఆల్రెడీ అభివృద్ధి చెందిన ఒక యాంబియన్స్ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలో కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మెరుగైన సివిక్ కమ్యూనిటీసు, ఒక బెటర్ స్టాండర్డ్ లివింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎందుకు రావాలి అని అడుగుతారు. రప్పించి తీరాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కారణం ఏంటి అంటే లక్షలాది యువత వలసల బాట పడతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ అయిన యువత ట్రైనో, బస్సో పట్టుకొని పక్క రాష్ట్రాలకి వలసెల్లి ఉపాధి పొందే పరిస్థితులు వాటిని నివారించబడాలి అని అంటే, నిర్వీర్యంగా మారుతున్న గ్రామాలని మళ్ళీ పునరుజ్జీవనం చేయాలి అని అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి. ఆ లక్ష్యంతో ఇవాళ ఒక ప్రాపర్ ఐటీ యాంబియన్స్ డెవలప్ అయి ఉన్న హైదరాబాదు, బెంగళూరులను కాదు అని చెప్పని అమరావతికో, విశాఖపట్నానికో ఒక సంస్థ రావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా తాను చేయగలిగే, తాను ఇవ్వగలిగే ప్రోత్సాహకాలు ఇచ్చే తీరాలి. ఈ లక్ష్యంతో టీసీఎస్ లాంటి దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ, లార్జెస్ట్ ఐటీ కంపెనీ ఇన్ ఇండియా, 7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ, అటువంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన క్యాంపస్ ఏర్పాటు చేయించాలి అని అంటే మన అవసరం, రాష్ట్ర అవసరం, రాష్ట్ర యువత అవసరం. టీసీఎస్ లాంటి సంస్థ గ్రౌండింగ్ అయ్యింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా వాళ్ళకి కారు చౌకగా భూమి ఇచ్చారు కాబట్టి కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు కూడా లైనప్ అయ్యాయి. ఇవి లైనప్ అయ్యాయి కాబట్టి $15 బిలియన్ తోటి ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకి గూగుల్ ముందుకు వచ్చింది. లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అవుట్ సైడ్ అమెరికా అని చెప్పని గూగుల్ CEO ప్రకటించగలిగాడు అని అంటే దానికి వేదికగా విశాఖపట్నం కాగలిగింది అని అంటే రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ కారణం. అటువంటప్పుడు పారిశ్రామిక సంస్థలకి కారు చౌకగా భూములు ఇస్తున్నారు అంటున్నారు. పారిశ్రామిక సంస్థ గ్రౌండింగ్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. ఆ సంస్థ గ్రౌండింగ్ అయితే దాని ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పన జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆ ఉపాధి కల్పన ద్వారా పెరగబోయే మార్కెట్ అవకాశాలు ఇంపార్టెంట్, పెరగబోయే మార్కెట్ పొటెన్షియాలిటీ ఇంపార్టెంట్, వాటి ద్వారా క్రియేట్ కాకపోయే వెల్త్ జనరేషన్ ఇంపార్టెంట్, తద్వారా ప్రభుత్వానికి సమకూరబోయే ట్యాక్స్ రెవెన్యూస్ ఇంపార్టెంట్. ఇవాళ లక్షలాది కోట్ల అప్పులతోటి కొనారిల్లుతున్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి అని అంటే సంపద సృష్టి జరిగే తీరాలి, ఆదాయ వనరులు పెంచుకొనే తీరాలి, లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చేసే తీరాలి. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా వాళ్ళు ఎన్డీఏ కూటమి తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒక్కొక్క సంస్థని రాష్ట్రానికి రప్పించి గ్రౌండింగ్ చేయించుకుంటా ఉన్నారు. తద్వారా లక్షలాది ఉపాధి కల్పన దిశగా అడుగులు పడతా ఉన్నాయి. అటువంటి అడుగులు పడుతున్న క్రమంలో ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహకాలు ఇచ్చే తీరాలి. అంతే తప్ప రేపు ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఇవాళ లోకేష్ గారు అష్యూర్ చేస్తున్నట్టుగా 2029 నాటికి ఒక్క విశాఖపట్నంలోనే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ 5 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేస్తున్నారు. నిజంగా 5 లక్షల ఉద్యోగ కల్పన కనుక విశాఖపట్నంలో జరగగలిగితే తద్వారా పరోక్ష ఉపాధి ఇంకొక 15-20 లక్షల మందికి అక్కడ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడున్న విశాఖపట్నం పరిణామం డబుల్ ది సైజు విస్తరించడానికి ఆస్కారం ఉంటుంది. అలా అభివృద్ధి చెందినాడు, అలా అక్కడ డిమాండ్ పెరిగినాడు. ఆ రోజు ప్రభుత్వాల పరంగా హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో సమానంగా
ఆ రోజు ప్రభుత్వాలు సంస్థలకి టర్మ్స్ డిక్టేట్ చేయగలుగుతాయి. అంతేగాని ఇవాళ అర్థించే స్టేజ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాను శాసించే స్టేజ్లో లేదు. అటువంటి అవగాహన రాహిత్యంతో ఈ వైసీపీ చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ సార్.